జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు సోదరుడు షఫీ గారి యొక్క యథార్థ పూరితమైనటువంటి ప్రసంగాన్ని ఆలకించారు. నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేసేదేమనగా, ఆ అల్లాహ్ సోదరుడు షఫీ గారికి మరింత జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇలాంటి ఎన్నో సత్యాలని ప్రజల వరకు చేరవేసే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. ఇప్పుడు సోదరులారా, తెలుగులో ప్రశ్నోత్తరాల సమయాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో సభికులకు ప్రశ్నలు అడిగే మరియు సమాధానం పొందే అవకాశం కల్పించబడుతుంది. ఈనాటి అంశం ఇస్లాంపై అపార్థాలు మరియు యథార్థాలు అనే అంశంపై సోదరుడు షఫీ గారిని ప్రశ్నించాలనుకున్న వారు మరి నా ముందు ఉన్నటువంటి మైక్ వద్ద హాజరు కాగలరు. ప్రశ్నించదలుచుకున్న వారికి కొన్ని నియమ నిబంధనలు నేను తెలియజేస్తున్నాను. ప్రశ్నించేవారు వారి యొక్క పేరును, వృత్తిని తెలియచేయాలి. ఒక్కసారి ఒక ప్రశ్న మాత్రమే అనుమతించబడుతుంది. ప్రశ్న తెలుగులో ఉండాలి, స్పష్టంగా అంశంపై ఉండాలి. ఎవరికైనా ఒకటి కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు తిరిగి లైన్ వెనుకకు వెళ్ళి తిరిగి వారి యొక్క అవకాశం వచ్చే వరకు వేచి ఉండవాలి. అలాగే స్త్రీలలో కూడా మరొక మైకు ఏర్పాటు చేయటం జరిగింది. వారు ఈనాటి అంశంపై సోదరుడు షఫీ గారిని తెలుగులో ప్రశ్నించవచ్చు. స్త్రీలలో ఎవరైనా ప్రశ్న చేయలేకపోతే వారు చీటీ ద్వారా, స్లిప్స్ ద్వారా కూడా స్టేజీ వద్దకు మరి ప్రశ్నలను పంపగలరు. వాలంటీర్స్ని నేను కోరుకునేదేమనగా మరి స్లిప్స్ ద్వారా కూడా వారి వద్ద నుంచి ప్రశ్నలు అంగీకరించబడతాయి. సాంసర్ నా పేరు, పోచారం నాది, వ్యవసాయం చేస్తాను నేను. క్రిస్టియన్, హిందువులు అదే టెర్రరిస్టులకు అంటున్నారు, ముస్లింలు అందులో లేరా? సోదరుల వారు ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీరు మీ ప్రసంగంలో హిందువులు మరియు క్రిస్టియన్స్ టెర్రరిస్టులు అన్నారు, మరి ముస్లింలో టెర్రరిస్టులు లేరా అంటే, నేను నా ప్రసంగంలో ముస్లింలో టెర్రరిస్టులు లేరు అని చెప్పలేదు. అయితే హిందువుల్లో టెర్రరిస్టులు ఉన్నారు, క్రైస్తవుల్లో టెర్రరిస్టులు ఉన్నారు, ముస్లింలో కొందరు టెర్రరిస్టులు ఉన్నారు. అయితే కొంతమంది ఉండటం వల్ల ఆ మతాన్ని అవలంబించే వారందరినీ టెర్రరిస్టులు అనడం తప్పు అనడం జరిగింది. మొదటి విషయం. రెండో విషయము, ఆ మతం టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని బోధిస్తుంది అనడము తప్పు. ఉదాహరణకి ఒక క్రిస్టియన్, హిట్లర్ ఒక క్రిస్టియన్ ఉగ్రవాద కార్యానికి పాల్పడ్డాడు కాబట్టి క్రిస్టియన్స్ అందరూ ఉగ్రవాదులు అనడము తప్పు. క్రైస్తవే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనడము తప్పే. అలాగే ముస్లింలు, కొంతమంది ముస్లింలు అంటే దైవ విధేయులు అని కాదు, పేరుకు ముస్లింలు, ఖురాన్, ఇస్లామిక్ నాలెడ్జ్ అనేటువంటి కొంతమంది వ్యక్తులు మూర్ఖులు ఉండవచ్చు. ప్రతి సంఘంలో కూడాను చెడ్డవారు ఉంటారు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక జైలుకి వెళ్ళి చూస్తే జైల్లో హిందువులు ఉంటారు, ముస్లిం ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. ఎందుకని? వారు సరైన జీవితం గడపలేదు కాబట్టి. అయితే ఇక్కడ ఏదైతే మీరు చెప్తున్నారో ముస్లింలో కొంతమంది ఉన్నారు, ఇది మొదటి సమాధానం. ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే జిహాద్ అన్న పదం ఏదైతే చూస్తున్నారు, ముఖ్యంగా హిందూ సోదరుల్లో, క్రైస్తవ సోదరుల్లో ఎక్కువ అపార్థానికి గురైంది ఏంటంటే, జిహాద్ అనే పదం ఖురాన్లో ఉంది. ఈ జిహాద్ అనే పదం వల్లనే ముస్లింలు ఉగ్రవాదులుగా పాల్పడుతున్నారు, ఉగ్రవాదాన్ని పాల్పడేవారు ఎక్కువగా వీళ్ళే అని చెప్పడం జరుగుతుంది. మరి జిహాద్ అంటే ఏమిటి అంటే, న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది, డిక్షనరీలో చూసినా కానీ జిహాద్ అంటే వారు ఇచ్చే అర్థం ఏంటంటే పవిత్ర యుద్ధము, హోలీ వార్ అంటూ ఉంటారు. అయితే ఈ హోలీ వార్, పవిత్ర యుద్ధము అన్న పదాన్ని అరబీ భాషలో హర్బు ముఖద్దస్ అంటారు. హర్బు ముఖద్దస్ అన్న పదము ఖురాన్లో ఎక్కడా లేదు, హదీస్లో ఎక్కడా లేదు. జిహాద్ అన్న పదం ఉంది. ఈ జిహాద్ అన్న పదం వలనే ముస్లిమతలకి ఎక్కువ ప్రశ్న, జిహాద్ అంటే ఏమిటి? జహదా అనే పదం నుంచి వచ్చింది జిహాద్. జిహాద్ అంటే ఏమిటి? కష్టపడట, శ్రమించుట అనే పదాలు వస్తాయి. ఉదాహరణకి మీరు ప్రశ్నకి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే నేను జిహాద్ చేస్తున్నాను, శ్రమిస్తున్నాను అని అర్థం. ఉదాహరణకి మరి జిహాద్ అన్న పదము, జిహాద్ చేయమని, జిహాద్ అంటే సరైన అర్థం చెప్పాలంటే ధర్మ పోరాటం. ధర్మ పోరాటాన్ని జిహాద్ అంటారు. ధర్మ పోరాటం చేయమని భారతదేశ రాజ్యాంగంలో కూడా ఉంది, ధర్మ పోరాటం చేయమని మహాభారతంలో ఉంది, హిందూ మత గ్రంథాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, ధర్మ పోరాటం చేయమని బైబిల్లో కూడా ఉంది. ఎలా? ఉదాహరణకి మనం చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకున్నట్లయితే ఆర్టికల్ నెంబర్ 51 సెక్షన్ ఏ సబ్సెక్షన్ డిని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియచేయండి, పొరుగు దేశాలు ఏవైనా భారతదేశం మీద అటాక్ చేస్తే, దాడి చేస్తే దేశ రక్షణ కోసము సైనికులతో పాటు కలిసి భారతదేశ పౌరులందరూ పోరాడాలి అని ఉంది. అంటే ఏమిటి? ఎవరైనా వస్తే మనం ధర్మ పోరాటం చేయాలి. దీని అరబీలో చెప్పాలంటే జిహాద్ అంటారు.
ఇదే హిందూ మత గ్రంథాలు చూశారనుకోండి, మహాభారతం అంటే ఏమిటండి? మహాభారతంలో ఏముందంటే పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం అంటే ఏమిటి? ధర్మయుద్ధం అన్నారు. అదే అరబీలో చెప్పాలంటే జిహాద్. ఉదాహరణకి భగవద్గీతను చూడండి. భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన బోధలు. ఎక్కడ బోధించారండి? ఇంట్లోనా? కాదు, యుద్ధ మైదానంలో. ఏమని బోధిస్తున్నారు అంటే కౌరవులు ఉన్నారు, ఇక్కడ పాండవులు ఉన్నారు. అర్జునుడు అంటున్నాడు, అటు చూసే నా తమ్ముడు ఉన్నాడు, నా అన్నయ్యలు ఉన్నారు, మా పెద్దనాన్నలు ఉన్నారు, మా చిన్నాన్నలు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు, నా గురువులు, నా స్నేహితులు ఉన్నారు, వారితో నేను యుద్ధం చేయాలా? నేను చేయను అంటున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు అర్జునుడు అన్నాడు, ఏమైపోయావు? నువ్వు పిరికివాడిగా ఎందుకు మారిపోయావు? నువ్వు నపుంసకుడిగా ఎందుకు మారిపోయావు? లే, ధైర్యం తెచ్చుకో, నువ్వు పోరాటం చేయి, నువ్వు యుద్ధం చేయి అని శ్రీకృష్ణుడు ధర్మయుద్ధం చేయమనే పొరచేస్తున్నాడు అర్జునుడికి. మరి అర్జునుడితో చెప్పడం జరిగింది భగవద్గీతలో 2వ అధ్యాయము 37వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే, ఓ అర్జున, నువ్వు లేచి యుద్ధం చేయి, యుద్ధంలో గనక నువ్వు చనిపోతే నీకు స్వర్గం లభిస్తుంది, నువ్వు గనక ఇక్కడ వారిని చంపేసి నువ్వు గెలిస్తే నీకు ఇక్కడ రాజ్యం లభిస్తుంది. ధర్మపోవటం చేయమని భగవద్గీతలో మనకు కనబడుతుంది. అదేవిధంగా బైబిల్లో చూసుకున్నట్లయితే, బైబిల్లో విశ్వాసుల మధ్య జరిగిన యుద్ధాలు, జిహాద్ అరబీలో చెప్పాలంటే యుద్ధాలు అనేకం ఉన్నాయి. బైబిల్లో చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయంలో 1 నుండి 7 వాక్యాలు చూసుకుంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చూసుకుంటే జిహాద్ ధర్మయుద్ధం ప్రస్తావన ఉంది. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 10 నుండి 18 వాక్యాల్లో జిహాద్ ధర్మయుద్ధం యొక్క ప్రస్తావన ఉంది. అదే సంఖ్యాకాండంలో చూసుకుంటే 31వ అధ్యాయము 1 నుండి 18 వాక్యాల్లో ధర్మయుద్ధం యొక్క ప్రస్తావన ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సంఖ్యాకాండంలో 31వ అధ్యాయము 4 నుండి 8 వాక్యాలు చదివితే మోషే ప్రవక్త ఇజ్రాయేలులోని 12 తెగలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క తెగ నుండి 1000 మంది సైనికుల్ని తీసుకొని, అంటే 12,000 మంది సైనికులు తీసుకొని మిద్దానేయులు అనేటువంటి తెగ మీదకి దండయాత్ర చేసి వారి పురుషులందరినీ చంపేసి అక్కడ ఉన్న వారి ధనాన్ని, వారి స్త్రీలని తెచ్చుకున్నట్టుగా ఉంది. ఇది యెహోవా ఆజ్ఞ ప్రకారంగా జరిగినట్టుగా ఉంది. ఇంకా కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే యేసువారు శాంతిగా మారిపోయారు అంటుంటారు. యేసువారు చెప్పిన విషయాలు చూడండి. బైబిల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యంలో యేసువారు చెప్తున్నారు. ఏమని చెప్పారు? నేను భూమి మీద సమాధానం పంపుటకు వచ్చితునని మీరు తలంచకుడి, నేను ఖడ్గమునే తప్ప సమాధానాన్ని పంపుటకు రాలేదు అని యేసువారు అంటున్నారు. భూమి మీద ఎందుకు వచ్చారంట? ఖడ్గాన్ని పంపడం కోసం వచ్చారు, సమాధానం కాదని యేసువారు చెప్తున్నారు. ఎక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యంలో. మరి యేసువారు చెప్తున్నారు, నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇప్పటికే రగులుకొని ఉండవాలని నేను కోరుచున్నాను అన్నారు. అగ్నివేయ వచ్చానని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా చూడాలంటే లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. బైబిల్లో యేసువారు అంటారు, నేను ఏలుటకు ఇష్టం లేనటువంటి నా శత్రువుల్ని నా వద్దకు తెచ్చి నా ముందు సంహరించుడి అంటున్నారు. యేసువారు ఏలటము, రాజ్యం ఏలటము ఎవరికైతే ఇష్టం లేదో ఆ శత్రువుల్ని యేసు వద్దకు వచ్చి యేసు ముందు సంహరించమని యేసు స్వయంగా చెప్తున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యంలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసువారిని యూదులు పట్టుకునే ప్రయత్నం చేసేటప్పుడు యేసువారు పారిపోయి అక్కడ ఒక తోటలో దాక్కుంటారు తన శిష్యులతో పాటు. యూదులు పట్టుకోవడానికి వస్తారేమో, మీరు కత్తులు సిద్ధం చేసుకోండి. ఎందుకు కత్తులు సిద్ధం చేసుకుంటున్నారు? పేతురు వచ్చి, యేసయ్య మా దగ్గర 2 కత్తులు ఉన్నాయంటే ఓకే అంటారు. 2 కత్తులు ఉన్నాయి. ఎందుకు 2 కత్తులు? కూరగాయలు కోసుకోవడం కోసం కాదు, ఎవరైనా వస్తే ధర్మపోరాటం చేయాలని. లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వాక్యంలో యేసువారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? కత్తి లేనివాడు బట్టలమ్మి కత్తులు కొనుక్కోవాలని చెప్తున్నారు. మీ దగ్గర కత్తి లేకపోతే ధర్మ పోరాటం కోసం బట్టలమ్మి కత్తి కొనుక్కొని యేసువారు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ధర్మ పోరాటం యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, మహాభారతం ఉంది, భగవద్గీతలో ఉంది, భారత రాజ్యాంగంలో కూడా ఉంది ధర్మ పోరాటం చేయమని. వింటున్నారా? అయితే నేను ఇక్కడ కూడాను నా ప్రసంగంలో ముస్లింలా పాల్పడలేదు, కేవలం హిందువులే క్రైస్తవులే పాల్పడ్డారు అని చెప్పలేదు. చేసిన హిందువులు ఉన్నారు, చేసిన క్రైస్తవులు ఉన్నారు, చేసిన ముస్లింలు ఉన్నారు. కానీ వారికి వారి యొక్క ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు నేను మీకు తెలియజేశాను. నేను భావిస్తున్నాను మీ ప్రశ్నకు సమాధానం లభించిందని. నా పేరు రవీందర్, ఒక గ్రామం మనసల్పల్లి. ఇప్పుడు దేవుని ఫోటో ఉంటే నమ్మొద్దని చెప్పారు కదా. తిరుపతికి చాలా మంది వెళ్తుంటారు, కొందరు రోజుకు లక్షల మంది వెళ్తుంటారు, గల్ల పడుతుంటారు కదా. మళ్ళీ వాళ్ళు ఎట్లా నమ్ముతారు? మాత పెద్ద పెద్ద పండితులు లేరా, మాత అయ్యలు లేరా, వాళ్ళకి తెలియదా? మీకే తెలుసా? సోదరులు రవి వారు ప్రశ్న అడుగుతున్నారు, మరి ఫోటోలు విగ్రహాలు ఉంటే నమ్మొద్దు, పూజ చేయొద్దు అని అంటున్నారు కదా. మరి తిరుపతికి చాలామంది వందల వేల లక్షల మంది వెళ్తున్నారు కదా, మరి వారందరూ వెళ్తున్నది కరెక్ట్ కాదా? మా పెద్దవాళ్ళు ఉన్నారు, పండితున్నారు, వారికి తెలియదా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటి విషయము, ఒక పనిని వందల మంది, వేల మంది, లక్షల మంది చేస్తుంటే అది కరెక్ట్ అయిపోతుందా? ఉదాహరణకి నేడు సమాజంలో వ్యభిచారం ఎంతమంది చేస్తున్నారు తెలుసా? 10 మందా, 100 మందా, 1000 మందా? వేల మంది ఉన్నారు వ్యభిచారం చేసేవారు. వేల మంది చేస్తున్నారు కదా, తప్పెలా అవుతుంది అనొచ్చా? కాదు. చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అంటాం సమంజసమైన విషయం కాదు.
మొదటి విషయం, అసలు సరైనదా తప్పని ఎలా ఎలా నిర్ణయించాలి? ఫోటోల్ని ఆరాధించవచ్చా? విగ్రహాలను ఆరాధించవచ్చా? ఆరాధించకూడదా? ఏదైనా చెయ్యొచ్చా? చేయకూడదని ఎలా నిర్ణయించాలి? ఉదాహరణకి హిందూ మత గ్రంథాలలో భగవద్గీత ఉంది. భగవద్గీతను చూసుకున్నట్లయితే భగవద్గీత 16వ అధ్యాయము 24వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియచేయడం జరిగింది. తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వివస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తృమిహర్హసి. నీవు చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. కావున శాస్త్రమందు చెప్పబడిన దానిని తెలుసుకుని ఆ విధముగా నీ జీవితంలో పని చెయ్యి, కర్మము చెయ్యనుంది. ఇప్పుడు నువ్వు ఏమి చేయాలి? విగ్రహారాధన చేయాలా, లేక కనబడి నుండి దేవుణ్ణి ఆరాధించాలా, ఫోటోని ఆరాధించచ్చా, ఆరాధించకూడదా? ఏదైనా ఒక పని చేసే ముందు ప్రతి విషయం శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో ఉన్నదాన్ని తెలుసుకుని అలా చేయాలి. అలా కాకుండా అందరూ చేస్తున్నారు నేను కూడా చేస్తాను అని అన్నారనుకోండి, దానికి భగవద్గీత చెప్తుంది 16వ అధ్యాయం 23వ వాక్యం చూసుకున్నట్లయితే యశాస్త్ర విధి మూర్తృజ్య వర్తతే కామకారత న సిద్ధి మహాప్నప్తి నా సుఖం నా పరాంగతి. ఎవరైతే శాస్త్రంలో ఉన్న విషయాలను వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతారో అలాంటి వాడికి ఇక్కడ సుఖము ఉండదు, చనిపోతే మోక్షము ఉండదు అని తెలియచేయడం జరిగింది. అయితే శాస్త్రంలో ఉన్నదా లేదా అని చూడాలి. శాస్త్రంలో ఏమనుంది నేను మీకు తెలియజేశాను. ఉదాహరణకి శ్వేతాశ్వతర ఉపనిషత్ 3వ అధ్యాయము 2వ మంత్రాన్ని చూసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఏకో హి రుద్రోణ నా ద్వితీయాయ తస్తువా య ఇమాం లోకానీశత ఈశనీభిః. ఈ సమస్త లోకాల్ని పుట్టించి పాలించండి రుద్రుడు ఒక్కడే. నా ద్వితీయాయ తస్తువా, రెండోవాడు ఆయన పక్కన మరొకడు లేడు. ఒకే ఒక రుద్రుడు ఉన్నాడు. మరి ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి. భగవద్గీత 7వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏకభక్తి శిష్యతే అని చెప్పడం జరిగింది. ఒకే ఒక దేవుణ్ణి ఆరాధించిన వాడు మాత్రమే జ్ఞాని అవబడుచున్నాడు. పుట్టపర్తి మనం చూసుకున్నట్లయితే అక్కడ పుట్టపర్తి సాయిబాబా వారు ఉన్నారు. దేవుడి యొక్క లక్షణాలు చూసాం. దేవుడు ఉన్నాడు పుట్టించేవాడు, పుట్టినటువంటి వాడు కాదు. దేవుడు అనేవాడు ఉపాధి ప్రదాత, ఉపాధి గ్రహించేటటువంటి వాడు కాదు. దేవుడు అనేవాడు మరణాన్ని ఇచ్చేవాడు, మరణించేటటువంటి వాడు కాదు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా ఈ రోజు 2 నెలల తర్వాత మరణిస్తారు అని డాక్టర్ చెప్తున్నారు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, మరణించేవాడు దేవుడు కాదు అంటుంది ఖురాన్ గ్రంథము. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయన తిరిగి లేపేటటువంటి వాడు దేవుడు. కాబట్టి ఈ ఆలోచన ప్రకారంగా ప్రజలందరూ చేస్తున్నారు నేను కూడా చేయాలి అన్నది కాకుండా అసలు వాస్తవం ఏమిటి? దేవుడు మీకు ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఎవరు? మనందరికీ, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి దేవుడు ఒకడే. ఆయన ఆకాశం పైన ఉన్నాడు. ఆయన్ని ఆరాధించాలని వాస్తవము. అందరూ చేస్తున్నారు నేను చేస్తానడం వాస్తవమైన విషయం కాదు. పండితులు ఉన్నారు. పండితుల గురించి ఒక విషయం చెప్పాలంటే ఉదాహరణకి నా యొక్క జీవితంలో జరిగిన ఒక అనుభవం నేను చెప్తాను. అదేమిటంటే ఒకసారి నేను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు. ఒక బండి మీద వెళ్తుంటే ఒక సోదరుడు నన్ను లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగితే సరేసి నేను ఆ వ్యక్తిని నా బండి మీద లిఫ్ట్ ఇచ్చాను. ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అతన్నాడు గుంటూరులో వేద పాఠశాల ఉంది, వేద పాఠశాలలో వేదాలు నేర్చుకోవడం కోసం వెళ్తున్నాను అన్నాడు. అరే వేదాలు నేర్చుకుంటున్నారా అంటే అది 3 సంవత్సరాల కోర్స్ అండి, నేను 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను, చివరి సంవత్సరం చదువుతున్నాను అన్నారు. అంటే కనీసం జ్ఞానం ఉంటుంది కదా, అంటే విషయాలు తెలుసుంటాయి కదా వేదాల్లో ఉన్న విషయము. నేను అన్నాను కదా, అతను ప్రశ్న అడిగాను, బ్రదర్ ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి, హిందువులని, ముస్లింని, క్రైస్తవులు పుట్టించిన దేవుడు ఒకడేనంటారా లేకపోతే ఎవరి దేవుడు వాళ్ళేనంటారా అంటే అదేంటండి హిందువులను పుట్టించింది హిందువుల దేవుడు, క్రైస్తవులను పుట్టించింది క్రైస్తవుల దేవుడు, ముస్లింల దేవుడు పుట్టించాడు అన్నాడు. అదేంటండి అలా అంటాడు? మానవులందరూ సృష్టికర్త ఒకడు కాదని కొంతసేపు మాట్లాడుతారు. అవునండి కరెక్టే మీరు చెప్పేది, దేవుడు ఒక్కడే అన్నాడు. మరి అదేంటండి వేదాలు చదువుతున్నారు కదా, మరి దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, అనేక శ్లోకాలు ఉన్నాయి కదా, మరి ఈ విషయం తెలియదంటే లేదండి మాకు ఆ విషయాలు చెప్పరు. శ్లోకాలు నేర్చుకుంటున్నారు, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, మంత్రాలు ఎలా చదవాలి, ఈ విషయాలు నేర్చుకుంటున్నారు. కోర్స్ అయిపోతుంది, బయటకు వస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటూ జీవితం కూడా ముందుకెళ్తున్నారు. అయ్యగారులు ఉన్నారు, మరి ధర్మశాస్త్రాలు చదువుతున్నారా? ధర్మశాస్త్రం చదువుతుంటే దేవుడు ఒక్కడే ఆయన ఆరాధించాలన్న విషయం తెలియదా? నతస్య ప్రతిమాసి, ఆ దేవుని పోలంటి రూపము, విగ్రహము, చిత్రపటం లేదన్న విషయం తెలియదా? ఆ దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదన్న విషయం తెలియదా? అంధంతమా ప్రవేశంతి అసంభూతి ఉపాసితే అని వేదం యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రం ఉంది. ఆ దేవుణ్ణి కాకుండా దేన్ని ఆరాధించినా కానీ అంధకారమైన నరకంలోకి వెళ్తారని వేదం చెప్తుంది. కాబట్టి సోదరా మీరు ఆలోచించండి. మీరు ఈ విషయంలో మరిన్ని వివరాలు చూడాలనుకుంటే ఖురాన్ గ్రంథం, తెలుగు భాషలో ఉంటే ఖురాన్ గ్రంథం చూడండి. మీ సృష్టికర్త ఎవరు, మన సృష్టికర్త ఎవరు, ఎవరిని దేవుడు అనాలి, ఏ దేవుడిని ఎలా ఆరాధించిన విషయాలు స్పష్టంగా మీకు తెలుస్తాయి. కాబట్టి నేను మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరు ఖురాన్ గ్రంథాన్ని తీసుకోవడం కోసము వచ్చి ఖురాన్ని తీసుకోండి. తెలుగు భాషలో ఉన్న ఖురాన్, మీరు మీ జీవితంలో ఖురాన్ని ఒక్కసారైనా చదవండి మీరు. కాబట్టి సోదరు నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరు వచ్చి ఖురాన్ గ్రంథాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि
పేరు ముజీబ్ సుల్తానా, గ్రామం పోచారం. నా ప్రశ్న ఏమిటంటే 3 సార్లు అలా 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 చెప్తే విడాకులు అయిపోతాయి. ఇస్లాంలో ఇలా ఎందుకు ఉంది? సోదరిమణి ఒక ప్రశ్న అడగడం జరిగింది. తలాఖ్ 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 అని 3 సార్లు తలాఖ్ అంటే తలాఖ్ అయిపోతుంది, ఇలా ఎందుకు ఉంది అనేసి. వాస్తవానికి చాలామంది ముస్లిమేతరులోనే కాకుండా ముస్లింలలో కూడాను ఈ విషయానికి సంబంధించిన సరైన జ్ఞానం లేదు. అదేమిటంటే చాలామంది ఏమనుకుంటున్నారు, భార్య భర్తలు ఉన్నారు, భర్తకి భార్య మీద బాగా కోపం వచ్చేసింది, తలాఖ్ 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 అని చెప్పేశాడు, తలాఖ్ అయిపోయిందంట, అంటే విడాకులు ఇంక కలిసి ఉండేది లేదు. ఇలా బోధిస్తుంది ఖురాన్ గ్రంథం అని చాలామందిలో ఒక అపోహ ఉంది. కానీ అసలు ఇస్లాంలో తలాఖ్ అన్న సిద్ధాంతం ఏమిటి? తలాఖ్ అంటే ఏమిటి? తలాఖ్ అంటే విడాకులు ఇవ్వడం. విడాకులు ఇచ్చే పద్ధతి ఏమిటి? 3 సార్లు తలాఖ్ 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 అంటే తలాఖ్ అయిపోతుందా అనేసి చూసుకున్నట్లయితే అలా కాదు. ఖురాన్లో చూసుకున్నట్లయితే సూరే తలాఖ్ అనేది తలాఖ్ పేరు మీద ఒక అధ్యాయం ఉంది ఖురాన్ గ్రంథంలో. ఖురాన్ గ్రంథం 65వ అధ్యాయం పేరు సూరే తలాఖ్. దీంట్లో మొదటి 6 వాక్యాలు చూసుకున్నట్లయితే తలాఖ్ అంటే ఏమిటి, తలాఖ్ ఎలా ఇవ్వాలి, తలాఖ్ ఉన్న నియమాలు ఏమిటో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరియు ఖురాన్ గ్రంథంలో సూరే బఖ్రాలో 226వ వాక్యంలో చూసుకున్నా కానీ 226 నుండి 241 వాక్యాల్లో కూడాను తలాఖ్ యొక్క వివరాలు ఉన్నాయి. తలాఖ్ అసలు ఎలా ఇవ్వబడాలి, ఎలా ఇవ్వాలి అంటే ఒక భర్త తన భార్యకి తలాఖ్ ఇవ్వాలి అనుకున్నాడు అంటే ఎలా ఇవ్వాలంటే, నేను నీకు విడాకులు ఇస్తున్నాను, నేను నీకు తలాఖ్ చెప్తున్నాను ఒకసారి చెప్పాలి. చెప్పిన తర్వాత 1 నెల రోజుల పాటు కలిసి జీవితం గడపాలి అంటుంది ఇస్లాం. 1 నెల రోజుల పాటు కలిసి జీవితం గడిపిన తర్వాత అప్పటికి కూడా ఆ భర్త భార్యకి విడాకులు ఇవ్వాలి అని అనుకుంటే 2వసారి అప్పుడు చెప్పాలి తలాఖ్ అని, నేను నీకు విడాకులు ఇస్తున్నాను అని 2 సార్లు అయింది. ఆ తర్వాత మరో 1 నెల కలిసి జీవితం గడపాలి. ఆ తర్వాత అప్పుడు కూడా భర్త భార్యని వదిలిపెట్టాలనుకుంటే అప్పుడు తలాఖ్ అని 3వసారి చెప్పాలి. ఈ విధంగా 3 సార్లు తలాఖ్ చెప్తే తలాఖ్ అవుతుంది. ఉదాహరణకి భార్య భర్తల మీద బాగా గొడవ వచ్చేసింది, కోపం మీద తలాఖ్ చెప్పాడు. ఆ కోపం 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటుంది, నెల మొత్తం ఉంటుందా? నెల రోజుల తర్వాత ఆ కోపం ఉండి మళ్ళీ తలాఖ్ చెప్తాడా? లేదు. ఇస్లాంలో విడాకులు అనే విషయము ఎలాంటి విషయం అంటే, ఒక వ్యక్తి తన భార్యకి తలాఖ్ ఇస్తే ఆ విషయాన్ని గాను అల్లా యొక్క అర్ష్ కంపిస్తుందని తెలియచేయడం జరిగింది. అల్లాకి అయిష్టమైన కార్యం ఏదైనా ఉంది అంటే అది ఏమిటది? ధర్మసమ్మతమైన విషయాలలో అది తలాఖ్, విడాకులు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అపోహ. తలాఖ్ తలాఖ్ అంటే తలాఖ్ అయిపోతుంది, విడాకులు అయిపోతాయి అన్నది అపోహ. తలాఖ్ ఇచ్చే పద్ధతి ఈ విధంగా ఉంది. అది ఈ పద్ధతిలో తలాఖ్ ఇవ్వాలంటే ఎవరు కోపం మీద ఇచ్చేటువంటి అవకాశం లేదు. కోపం చల్లారిపోతుంది. 3 సార్లు 3 మాసాలలో చెప్పాలి. ఆ తర్వాత కూడా తలాఖ్ ఇవ్వాలనుకుంటే ధర్మసమ్మతంగా స్త్రీకి ఏదైతే హక్కు ఇవ్వాలో ఆ హక్కు ఇచ్చేసి వేరే పోవాలని ఇస్లాం చెప్తుంది. అయితే ఒకవేళ భర్త భార్యకి 3 సార్లు 3 నెలల్లో తలాఖ్ చెప్పేశాడు, భార్య భర్తలు వేరైపోయారు, తిరిగి మరి ఆ భార్యను మళ్ళీ అరే తప్పు తెలుసుకొని లేదు నాకు నా భార్య కావాలి, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటానంటే ఇస్లాంలో అనుమతి లేదు. తలాఖ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ స్త్రీని పెళ్లి చేసుకోవాలి అని అతను అనుకుంటే దానికి పద్ధతి ఏమిటంటే, ఆ స్త్రీ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉండాలి, చేసుకుని సహజ సిద్ధంగా ఆ వ్యక్తి ఆ స్త్రీకి తలాఖ్ ఇచ్చి ఉండాలి. ఎలా? ఒకసారి తలాఖ్ చెప్పి మళ్ళీ నెల తర్వాత మళ్ళీ తలాఖ్ చెప్పి మళ్ళీ నెల తర్వాత తలాఖ్ చెప్పి సహజ సిద్ధంగా తలాఖ్ ఇవ్వబడి ఉండి ఆ స్త్రీ ఆ తర్వాత తలాఖ్ ఇవ్వబడిన తర్వాత దాదాపు 3 నెలల పాటు ఆ సమయాన్ని ఇద్దత్ సమయాన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు వీరిద్దరు మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఒక భార్యకి భర్త తలాఖ్ ఇచ్చేటప్పుడు ఎన్నిసార్లు ఆలోచిస్తాడు? తలాఖ్ కోపం మీద ఇచ్చేశాడు ఒకసారి, 3 సార్లు ఇచ్చినా కానీ తర్వాత వివాహం చేసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఇక్కడ మరో అపోహం ఏంటంటే, ఇస్లాంలో తలాఖ్ మాత్రమే ఉంది, పురుషుడికి ఆధిక్యత ఉంది, స్త్రీని వదిలిపెట్టే ఆధిక్యత, ఇది స్త్రీ మీద ఒక రకమైన హక్కును కొట్టివేయటము అని ఒక ఆలోచన ఉంది. కానీ ఇస్లాంలో తలాఖ్తో పాటు ఖులా అనే పద్ధతి కూడా ఉంది. ఖులా అంటే ఏమిటి? ఏ విధంగా అయితే పురుషుడు తన స్త్రీకి విడాకులు ఇస్తాడో అదేవిధంగా స్త్రీ తన భర్త నుండి వేరైపోవాలనుకుంటే ఖులా తీసుకోవచ్చు, అంటే విడాకులు కోరవచ్చు. ఆ స్వేచ్ఛ స్త్రీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ప్రశ్న యొక్క సమాధానము మీకు లభించిందని ఆశిస్తున్నాను. నా పేరు జగన్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గ్రంథాల గురించి, మతాల గురించి, దేవుళ్ళ గురించి కాకుండా సొసైటీలో మనుషుల కర్తవ్యం ఏంటి, సొసైటీని ఎలా బాగు చేయాలని ప్రచారం చేయొచ్చు కదా. మీ పేరేంటండి? జగన్ గారు. జగన్ గారు ఏమంటున్నారంటే, దైవ గ్రంథాల గురించి, దేవుళ్ళ గురించి, మతాల గురించి కాకుండా సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో మంచి పనులు ఎలా చేయాలి,
సమాజంలో ఎలా ఉండాలన్న విషయాలు బోధించవచ్చు కదా అంటున్నారు. అయితే సమాజంలో ఎలా ఉండాలి, మంచి చేయాలనే కదా, మంచి మాటలు చెప్పండి, మంచిగా ఉండండి, మంచిగా బోధించండి అన్న విషయాలు బోధించకుండా ఈ దేవుడు దైవ గ్రంథాలు ఇవన్నీ ఎందుకండి మనకి, సమాజంలో మంచిగా ఉండాలి కదా అంటే మంచి అంటే ఏంటండి? మంచి అని దేన్ని మంచి అనాలి, దేన్ని చెడు అనాలి, దేన్ని మంచి అనాలి, దేన్ని చెడాలి, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు ఎవరు నిర్ణయించాలి? ఉదాహరణకి ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక పురుషుడు అనేవాడు స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి, ఇది చాలా మంచిగా ఉంటుంది అంటే మరో వ్యక్తి అంటున్నాడు, అలా ఎందుకు, ఒక పురుషుడు మరో పురుషుడు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇది కూడా బాగానే ఉంటుంది కదా, ఇది కూడా కరెక్ట్ అని మరో వ్యక్తి అంటున్నాడు. మరి ఏది కరెక్ట్? ఒక పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకోవడం కరెక్టా, ఒక పురుషుడు పురుషుని పెళ్లి చేసుకోవడం కరెక్టా, లేక ఒక స్త్రీ మరో స్త్రీని పెళ్లి చేసుకోవడం కరెక్టా? ఏది మంచి ఏది చెడు ఎవరు నిర్ణయిస్తారు? అమెరికా లాంటి దేశాల్లో చూసుకున్నట్లయితే ఒక పురుషుడు మరో పురుషుడిని పెళ్లి చేసుకోవచ్చు, తప్పేమీ కాదంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అది తప్పండి, అలా చేయకూడదు అంటున్నారు. తప్పే అన్నది ఎవరు నిర్ణయించాలి? మంచి అన్నది ఎవరు నిర్ణయించాలి? చూడండి, దేవుడు ఏదైతే మంచి అని బోధిస్తాడో అది మంచి, దేవుడు ఏదైతే చెడు అని బోధిస్తాడో అది చెడు. మీ దృష్టిలో ఒకటి మంచి కావచ్చు, అది మరొకరి వారి దృష్టిలో అది చెడు కావచ్చు. అవునా లేదా? అయితే ఇప్పటివరకు ఏదైతే గ్రంథాల గురించి చెప్పడం జరిగిందో ఆ గ్రంథాల్లో బోధించబడిన విషయం ఏంటి? ఉదాహరణకి ఖురాన్ గ్రంథం ఉంది. ఖురాన్ గ్రంథం బోధిస్తుంది ఇస్లాం ధర్మం. ఇస్లాం అంటే ఏమిటి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ వారు జవాబు చెప్పారు, ఇస్లాం అంటే రెండు విషయాలు, ఒకటేమిటి అల్లా యొక్క హక్కులు, రెండోది తోటి మానవుల యొక్క హక్కులు అన్నారు. తోటి మానవులు అంటే ఏమిటి? భార్య హక్కులు ఏమిటి, భర్త హక్కులు ఏమిటి, తల్లిదండ్రుల హక్కులు ఏమిటి, సంతానం హక్కులు ఏమిటి, ఇరుగు పొరుగు వారి హక్కులు ఏమిటి, బాటసారుల హక్కులు ఏమిటి, అనాథుల హక్కులు ఏమిటి, ఎన్ని విషయాలు తెలియజేశారు. ఉదాహరణకి మక్కా పట్టణంలో చూసుకున్నట్లయితే, మక్కా పట్టణంలో ఇప్పటికి 1400 సంవత్సరాల క్రితము సమాజంలో అన్ని రకాలుగా చెడులు వ్యాపించి ఉన్నాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే విచ్చలవిడి శృంగారము, మొత్తం ఎటు చూసినా కానీ మత్తుపానాలు సేవించడము, ఒకరు క్రూరంగా చంపివేసుకోవడము, అనేక రకాల చెడులు ఉన్నాయి. ఆ చెడులు, అన్ని రకాల చెడుల్ని రూపుమాసే విధంగా చేసింది సృష్టికర్త దైవం 23 సంవత్సరాలు ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. ఇప్పుడు ప్రపంచంలో శాంతిమయ పట్టణం అని చెప్పొచ్చు మక్కా పట్టణాన్ని. ఎలాంటి చెడులు కూడా అక్కడ సామాజికంగా కనపడవు. ఎలా? దైవ భీతి రావటం వల్ల. ఉదాహరణకి ఒక దొంగ ఉన్నాడు, ఒక దొంగతనం చేస్తున్నాడు, పోలీస్ చూస్తూ ఉన్నాడంటే దొంగతనం చేయడు. ఒక వ్యక్తి ఉన్నాడు, సూపర్ మార్కెట్లోకి వెళ్ళాడు, ఏ ఉద్దేశంతో దొంగతనం చేయాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సీసీ కెమెరాస్ ఫిట్ చేసి ఉన్నాయని. దొంగతనం చేస్తాడా? చేయడు. ఎందుకు? భయపడుతున్నాడు, కెమెరాలు ఉన్నాయి నన్ను చూస్తున్నాయని. కెమెరాలు ఎన్ని ప్రదేశాల్లో ఉంటాయి? పోలీసులు ఎంత ప్రదేశాలు ఉంటాయి? తల్లిదండ్రులు చూస్తుంటే పిల్లవాడు మంచిగా ఉంటాడు, తల్లిదండ్రులు లేనప్పుడు సిగరెట్ తాకుండా బయటికి తిరుగుతున్నాడు. ఎందుకు? తల్లిదండ్రులు చూడటం లేదు కదా. కానీ అన్ని వేళలా చూసేటటువంటి వాడు దేవుడు ఉన్నాడు. దేవుడు సమస్తము చూస్తున్నాడు, చీకట్లో కూడా చూస్తున్నాడు. ఆ దేవుడు చూసిన విషయాన్ని నేను ప్రశ్నిస్తాడు అన్న భీతి ఉంటే ప్రతి చెడు చేసే వ్యక్తి కూడా చెడు చేయడం నుండి ఆగిపోతాడు. వింటున్నారా? అంటే దేవుని యొక్క భీతి రావాలి. దేవుని భీతి ఎప్పుడైతే వస్తుందో, దేవుడు చెప్పించిన మార్గంలో ఎప్పుడైతే జీవితం గడుపుతామో సమాజంలో చెడులన్నీ కూడా దూరం అయిపోతాయి. విన్నారా? కాబట్టి మీరు సామాజిక చెడులు దూరం చేయాలని ఆలోచింది చాలా మంచి విషయమే. సామాజిక చెడులు దూరం చేయడం కోసము అనేక మంది అనేక ఉద్యమాలు లేపారు, ఫెయిల్ అయిపోయారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దేవుడు ఏదైతే ఉద్యమాన్ని, ఇస్లామిక ఉద్యమాన్ని నడిపించారో ఆ ఉద్యమం ద్వారా ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ టౌన్ లాగా మక్కా పట్టణాన్ని చూడొచ్చు. అన్ని రకాల చెడులు కూడా దూరం అయిపోయి. కాబట్టి ఈరోజు సమాజంలో చెడులు దూరం అవ్వాలంటే దైవభీతి రావాలి. దైవభీతి లేకపోవటం వల్లనే సమాజంలో చెడులు ఉన్నాయి. ఉదాహరణ కొంతమంది అనొచ్చు, సమాజంలో వ్యభిచారం పెరిగిపోతుంది, దొంగతనాలు పెరిగిపోతున్నాయండి, చెడులు పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే కొంతమంది అంటారు ఎందుకంటే సరైన విద్య లేదు కాబట్టి అంటారు. మరి కొంతమంది అంటారు సరైన పేదరికం ఉంది కాబట్టి అంటారు. కానీ మీకు విషయం తెలుసా? సమాజంలో వ్యభిచార పెద్ద పెద్ద గృహాలు నడుపుతుంది సామాన్య ప్రజలు కాదు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లే అన్న విషయం న్యూస్ పేపర్ చదవడం లేదా? సమాజంలో చెడులు ఎందుకున్నాయి? సామాజికంగా పిహెచ్డీలు చేశారు, ప్రొఫెసర్లు అయిపోయారు. కానీ సామాజిక దృక్పథము, న్యాయము, మంచి చెడుల దృక్పథం రాలేదు. వింటున్నారా? పేదలు దొంగతనం చేస్తున్నారండి, పేదరికం వల్ల ఆర్థిక అసమానతలు అంటే పెద్ద పెద్ద కోటేశ్వర్లే కోట్లకి స్కాములు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దైవభీతి లేకపోవడం వల్ల. సమాజంలో ఉన్న చెడు దూరం అవ్వాలంటే దైవభీతి రావాలి, దైవ భావన రావాలి, పరలోక భావన రావాలి, చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు ఉన్నాయన్న భావన రావాలి. కాబట్టి ఇప్పుడు మేమేదైతే కృషి చేస్తున్నామో ఈ కృషి వల్ల ప్రజలు దేవుడిని నమ్ముకుంటారు, దేవుడికి భయపడతారు, చెడు నుండి ఆగిపోతారు అన్న విషయము నేను మీకు తెలియచేయాలనుకున్నాను. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. సమయము చాలా ఎక్కువ అయినందున నేను ఇంతటితో ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో అన్ని విధాలుగా సహకరించినటువంటి
అద్వితీయ సత్యదేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి వేణోళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి వాలంటీర్స్ మరియు పీస్ మెసేజ్ సెంటర్ వారికి నేను ప్రత్యేకంగా యుఐఆర్సి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరికీ ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా